అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మునక్కాయల కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మన వీడియోని, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దీన్ని డ్రమ్ స్టిక్ కర్రీ అని కూడా అంటారు. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ టు ది వీడియో. ముందుగా ఒక బాండీ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 4 స్పూన్స్ వరకు మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వీటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఏంటంటే మునక్కాయల్ని కొంచెం వేపుకోవాలన్నమాట. సో నేను అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకు వేపుకుంటున్నాము అంటే ఇవి కొంచెం మనకి సాఫ్ట్ అవుతాయి అన్నమాట. మనం కూరలో వేసినప్పుడు కానీ మగ్గుతాయి కాబట్టి సో చాలా సాఫ్ట్గా వస్తాయి. సో అందుకే మనం కొంచెం ఒక 2 మినిట్స్ పాటు మనం వేయించుకోవాలి. వీటిని నీటిలో కాకుండా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో వేపుకున్నాం కదా, సో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. అదే ప్యాన్లో మనం ఇంకా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం దీంట్లో మనము జీలకర్ర ఆవాలు అలానే వేసుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము టమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ ఏంటంటే మనకు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. దెన్ ఇక్కడ మనము సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాము. అంత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడే. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటిని మనము అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే మనకు చాలా సాఫ్ట్గా అలానే మనకి అంతా మగ్గిపోయి రావాలన్నమాట. మనకు పైన ఏంటంటే కొంచెము మనం ఫస్ట్లో వేసాం కదా ఆయిల్, సో అది కొంచెం మనకు పైన తేలే విధంగా కొంచెము మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట అది మనకు రెడీ అయిందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకు ఆయిల్ పైకి వస్తే మనకు ఆ కర్రీ అనేది రెడీ అయినట్టే. దీనిని మనం అలానే వదిలేయకుండా మధ్యన ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ కర్రీ మనము పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనము చెక్ చేసుకుంటూ మీరు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు కొంచెం మనకి ఏంటంటే అంతా కొంచెం ఇంకిపోయింది కదా మన టొమాటోలో ఉన్న గ్రేవీ అంతా. సో ఈ విధంగా వచ్చేదాకా మనము అయితే ఫ్రై చేసుకోవాలి ఉంటుంది టమాటో. అలానే మనము కొత్తిమీర కానీ లేకపోతే కర్రీ లీవ్స్ కానీ మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవి కొంచెం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. సో దీన్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు అడగొచ్చు ఫస్ట్లో కూడా మనము కరివేపాకును వేసి చేయొచ్చు కదా అని. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేస్తే మనకు ఆ కర్రీ లీవ్స్కునే ఏమంటారు ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. అలానే ఇక్కడ మనము కొంచెం టర్మరిక్ కూడా నేను యాడ్ చేశాను మీరు చూసినట్లయితే. సో టర్మరిక్ కూడా యాడ్ చేసి ఒకసారి మనమైతే మిక్స్ చేసుకోవాలి దీన్ని. అలానే దీంట్లో మనము చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్. సో దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను యాడ్ చేశాను. మీరు స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము డ్రై కోకోనట్ పౌడర్ అలానే గార్లిక్ని కూడా మిక్సీకి వేసుకొని దాన్ని కూడా మనము ఇందులోనే యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను, సో దట్ మీకు చెప్తున్నాను అనమాట. అలానే డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో మనము మునక్కాయలని వేపుకున్నాం కదా, సో అది కూడా వేసుకోవాలన్నమాట. అవి కూడా వేసుకొని ఒకసారి ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మనము వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే కొంచెం గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. మీకు గ్రేవీ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు వాటర్ని, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలానైనా మీకు బాగుంటుంది. ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీరు, కొంచెం గ్రేవీ టైప్గా రావాలంటే. సో అదనమాట. ఇది అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఒక డిషింగ్ బౌల్లోకి తీసుకోవడమే. సో అదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాము.
అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.